రాష్ట్రంలో 8 మంది ఎంపీలను 8 ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని డీసీపీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తప్పుపట్టారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజలు చూసి నవ్వుతున్నారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రస్తుతం అధికారంలో కొనసాగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఎలగబెట్టిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ విషయంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. రైతుల కోసం మీరేం చేశారో చెప్పాలన్నారు. అనవసర రాద్ధాంతం చేసి రైతులను తప్పుదోవ పట్టించడం సరికాదని హితవు పలికారు. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో 28,000 కట్టడాలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు హైడ్రాను ఒక బూచీగా చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని రెచ్చగొడుతున్నారన్నారు. ఆదిలాబాద్ ఖానాపూర్లోనూ చెరువు పక్కన గల నివాసితులు ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదన్నారు. ఒక్క ఇల్లు పోయినా తమదే బాధ్యతన్నారు. ప్రజలు, రైతులు కూడా వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు. బీజేపీ నాయకులు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద వెంటనే రైతులకు అందించాలని చెప్పి హైదరాబాదులో ధర్నాలు చేయడం బీజేపీ ఎల్పీ లీడర్ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో 8 మంది పార్లమెంట్లని మెంబర్లని 8 మంది అసెంబ్లీ మెంబర్లని పంపడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు దేశమంతా చూస్తూ ఉంది, ఈ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఈ రాష్ట్రంలో ధర్నాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతా ఉన్నారు. బీజేపీ నాయకులకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలా. రాష్ట్ర నాయకులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 70,000 నుంచి 80,000 కోట్లు చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది ఆ రాష్ట్రం కోసం. వీళ్ళు తీసుకొచ్చింది సున్నా, గుండు సున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు చెప్తా ఉన్నాను, వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా బీజేపీ నాయకులకు కొంచెం సిగ్గు ఉండాలా, ఎందుకంటే కొంచెం చిత్తశుద్ధి ఉండాలా. ఆనాడు పోయిన ప్రభుత్వంలో అక్కడున్న ఇదే మోడీ సర్కార్ దాదాపు నల్ల చట్టాలు చేస్తే ఒక 6-7 రాష్ట్రాల రైతులు ఎన్నో రోజులు, అంటే దాదాపు 700 రోజులు ధర్నాలు చేస్తే అప్పుడు దాన్ని అబెన్స్లో పెట్టడం జరిగింది, అంటే ఆపడం జరిగింది. పార్లమెంట్లో మళ్ళీ పెట్టలే. మీకు సిగ్గు ఉండాలా మీరు ధర్నాలు చేసేందుకు రైతుల గురించి? మీ కపట ప్రేమ ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. 10 రోజులలో కార్యక్రమాలు మొదలవుతా ఉన్నాయి. తప్పకుండా రైతులందరికీ రుణమాఫీ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒక అభయం కుడిపడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఒక 2,000-3,000 కోట్ల వ్యవసాయాలైనా కూడా 2 లక్షలు ఒక కుటుంబానికి పూర్తి చేసే బాధ్యత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటున్నామని చెప్పి మా మంత్రి మండలి తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా నవంబర్ 1st వీక్లో తప్పకుండా రైతులకు పడబోతా ఉందని చెప్పడం జరిగింది. కానీ బీజేపీ వాళ్ళు కపట ప్రేమతోని ఏదో రాజకీయాలు చేయాలా, ఏదో చిల్లర చేసి ఏదో ఇక్కడ ప్రజల్ని పక్కతో పట్టేయాలన్న ఆలోచనతో ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు, ఎందుకంటే హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. 28,000 కట్టడాలు హైదరాబాద్ పట్టణంలో కానీ పల్లె ప్రాంతంలో కట్టడాలు జరిగినాయి, చెరువులలో జరిగినాయి, ఎఫ్టీఎల్లో జరిగినాయి, అదేవిధంగా బఫర్ జోన్లో జరిగినాయి, అదేవిధంగా నాలల మీద జరిగినాయి. ఇవన్నీ 28,000 కట్టడాలు తీయబడతాయని చెప్పి స్వయంగా ఒక వీడియో కూడా అవసరమైతే పత్రిక మిత్రులకు పంపడం జరుగుతూ ఉంటుంది. నిన్న పోయి మా జిల్లా అధ్యక్షుడు ఇక్కడ పోయి ఆయన పీరియడ్లో కూడా సర్వే చేపిస్తే 280 ఇండ్లు ఆనాడు రావడం, వాళ్లకు 68 ఇద్దామని చెప్పి ఇప్పుడు పోయి అక్కడికి పోయి బెనిఫిషియర్స్ అన్ని రెచ్చగొట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఒకటి ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క ఇల్లు వేయనా నిలిపేగలది అది తప్పకుండా మా ఇన్ఛార్జ్ బాధ్యత వహించి కంది శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము కూడా ఆ బాధ్యతలో ఉంటామని చెప్పి సందర్భంగా వేస్తా ఉన్నాం. ఈరోజు ఇటువంటి సందర్భంలో ప్రజలు ఆలోచించే అవసరం ఉంది, రైతులు ఆలోచించే అవసరం ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధిని దృష్టి పెట్టుకొని ఈ యొక్క 2 మాసాల్లో ముందుకు పోతా ఉందని చెప్పి సందర్భం మనం వేస్తా ఉన్నాను. మీకు ఒకటి ఏమీ లేదు, మతాన్ని కులాన్ని పక్కకు పెట్టుకొని తెచ్చి అడ్డ పెట్టుకొని ఒక కుల రాజకీయాలు, మత రాజకీయాలు పిచ్చి ప్రజలు ఇది కల్పించేసి ఒక మత రాజకీయాలను మీరు ముందుకు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ 11 సంవత్సరాల్లో మీరు ఏం చేసిండ్రు అని చెప్పి
ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దమ్ముంటేనే ఒకటి చెప్తా ఉన్నాను బీజేపీ పార్లమెంట్ సభ్యులకు, మీ అసెంబ్లీ మెంబర్లకు, ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు పోదాం. రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంది, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ముందుకు పోదాం. కానీ కపట ప్రేమలతో ధర్నాలు చేస్తే